Dear students and parents, welcome back to my channel. This is me Ravi Kumar sir from Dhavri Academy. దీనికి సంబంధించిన 24th షిఫ్ట్ 1 అయితే వచ్చేసిందమ్మా. షిఫ్ట్ 1 డీటెయిల్స్ మచ్ ఈజియర్ దెన్ 23rd షిఫ్ట్కి అయితే ఈజీగా ఉంటుంది. పేపర్ అయితే ఈజీగా ఉండేట్టు కథనము. మరి అదేవిధంగా మోడరేట్ అండ్ లెంతీగా ఉందంట. మరి పేపరు జనరల్గా ఏంటంటే మచ్ ఈజీ దెన్ 20 నిన్న అది మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ పిల్లల్ని చాలా పేపర్ అయితే ఇచ్చింది. 23rd అనేది కొద్దిగా ఎనాలిటికల్గా ఇవ్వటం అయితే జరిగింది స్టూడెంట్స్కి. మరి మూమెంట్ ఆఫ్ ఎనర్షియా దీనిలో ఫిజిక్స్ చూస్తే కాకపోతే ఇక్కడ లెంతీగా ఉన్నాము. గమనించారు, ఎవరికైతే పేషెన్స్ ఉండి టైం మేనేజ్మెంట్ కరెక్ట్గా చేసుకుంటారో వాళ్ళైతే ఈ పేపర్ చేయవచ్చు. కానీ డోయబుల్ బట్ లెంతీ అనమాట. ఇది డోయబుల్ లెంతీగానే ఉంటుంది. మూమెంట్ ఆఫ్ ఎనర్షియా నుంచి పుల్లీకి సంబంధించిన క్వశ్చన్ ఒకటి రావటం జరిగింది. మైక్రోస్కోప్ ఆప్టిక్స్లో రే ఆప్టిక్స్, పొటెన్షియోమీటరు, ఎలక్ట్రికల్ కదా సర్క్యూట్, మరి సర్క్యులర్ మోషను, రొటేషను, ఫ్లూయిడ్, ఆప్టిక్స్, ఈ విధంగా మరి క్వశ్చన్స్ అయితే రావటం అయితే జరిగింది. ఇక్కడ చూసినట్టయితే మీరు పవర్ ఆఫ్ ఫ్యాక్టర్ సెమీ కండక్టర్ నుంచి మరి లాజిక్ గేట్స్ అవి ఉంటాయి కదా, జీనార్ డయోడు, నార్మల్ డయోడు, వాటికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా రావటం అయితే జరిగింది. ఇది స్టూడెంట్స్. మరి కెమిస్ట్రీ కూడా మోడరేట్గా ఉంది. అన్నీ కూడా మోడరేట్గా ఉండి లెంతీగా ఉండి స్టేట్మెంట్ బేస్డ్ చాలా ఈజీగా ఉంటుంది. కానీ స్టేట్మెంట్స్ అని చదవాలమ్మా, గుర్తుపెట్టుకోండి. స్టేట్మెంట్స్ అని చదివారు అనుకోండి, సపోజ్ ఇక్కడ సాల్ట్ కోఆర్డినేషన్ ఉంది, మిక్స్డ్ కాన్సెప్ట్స్, ఫిజికల్ కెమిస్ట్రీలో ఎక్కువ క్వశ్చన్స్ ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి వచ్చినాయి అంట స్టూడెంట్ చెప్తాము. ఇక్కడ అదేవిధంగా ఎక్కువ క్వశ్చన్ రావటం ఆర్గానిక్ కెమిస్ట్రీలో వెనైల్ ఫ్లోరైడ్ అని ఒక క్వశ్చన్ వచ్చేసిందంట. కెమికల్ బాండింగ్, థర్మోడైనమిక్స్ క్వశ్చన్ అయితే వచ్చింది. తర్వాత లిక్విడ్ సొల్యూషన్స్ క్వశ్చన్ ఆల్రెడీ స్టూడెంట్స్ బయటకు వచ్చారు, వాళ్ళ ఫీడ్బ్యాక్ ప్రకారం ఈ క్వశ్చన్స్ అయితే రావటం జరిగింది. తర్వాత ఏంటంటే మరి ఎలక్ట్రోకెమిస్ట్రీ, అయానిక్, ఈక్విలిబ్రియం, ఆటమిక్ స్ట్రక్చరు, ఇవి ఇన్ని క్వశ్చన్స్ రావటం జరిగింది కెమిస్ట్రీ పార్ట్లో. కాదు మోడరేట్గా లెంతీగా ఉంది పేపరు, మోడరేట్గా ఉంది, లెంతీగా ఉంది. టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి. ఎవరైతే 180 నిమిషాల్లో మరి 3 గంటల్లో మంచి యూటిలైజేషన్ చేసుకుంటారో, మంచి పేషెన్సీ ఉంటుందో వాళ్ళకి మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ట్రిగ్నోమెట్రీలో క్వశ్చన్స్ రావటం, వెక్టర్ 3Dలో కానిక్ సెక్షన్, స్ట్రెయిట్ లైను, హైపర్బోలాకి పర్మిటేషన్ అండ్ పిఎన్సి, దీన్ని ఏమంటారు పిఎన్సి అంటారు, సీక్వెన్స్ అండ్ సిరీసు, క్యాలిక్యులస్, మ్యాట్రిక్స్, కాంప్లెక్స్ నంబర్సు, వీటిల్లో కూడా మంచి క్వశ్చన్స్ అయితే రావటం జరిగింది. రేషనల్ అండ్ స్టాటిస్టిక్స్, రిలేషన్స్ అండ్ స్టాటిస్టిక్స్ సంబంధించిన క్వశ్చన్స్. ఓవరాల్గా చూస్తే పేపరు మోడరేటు, వెరీ లెంతీ, డోబుల్. కాకపోతే డోబుల్ అంటే చేయవచ్చు, అంత టఫ్ కాదు. కాకపోతే టైం మేనేజ్మెంట్ చెప్పాను కదా, టైం మేనేజ్మెంట్ అనేది ఎవరు చేస్తారో వాళ్ళకి మంచి మార్క్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. పేపరు ఈజీ అని మనం చెప్పలేము. అంటే ఈ సిరీస్ అంతా కూడా జనవరి సెషన్ అంతా కూడా ఏంటంటే పేపర్స్ ఎలా ఉంటాయి అంటే మోడరేట్గా ఉన్నాయి. మా గుర్తుపెట్టుకోండి, మోడరేట్ పేపర్స్ ఉంటాయి. ఈ జనవరి సెషన్ మొత్తం కూడా మోడరేటు ఇది కొద్దిగా మా స్టూడెంట్స్కి కొద్దిగా మైండ్కి పని చెప్పారు. బట్టి విధానం కాకుండా కొద్దిగా మైండ్కి, అంత టఫ్ అని కూడా చెప్పలేము, ఓవరాల్గా కూడా అంత టఫ్ అని చెప్పలేము. సపోజ్ 99% రావాలంటే స్టూడెంట్స్కి 180 నుంచి 190 మార్కులు, 98, 160 నుండి 160 అంటే వీళ్ళకి 98.9, 98.5, 170 వచ్చిన వాళ్ళకి కూడా రావచ్చు. ఇక్కడ దీనికి 150 అంటే 96.5, 96, 95% ఆ పర్సంటేజ్లు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనం చూసినట్టయితే. మరి జనవరి సెషన్ ఆల్మోస్ట్ ఆల్ అయిపోయిందమ్మ. జనవరి సెషన్ ఏమీ లేదు, ఆల్మోస్ట్ ఆల్ మనకేంది 21st అయిపోయింది, 22nd, 23rd, మరి ఈరోజు 21st ఫస్ట్ షిఫ్ట్ అయిపోయింది. మరి ఈ రోజుతో మనకి 8 షిఫ్ట్లు అయితే అయిపోతాయి. మనకి 28th షిఫ్ట్ 1, షిఫ్ట్ 2 ఈ 2 మాత్రమే మిగిలి ఉన్నాయి. 28th షిఫ్ట్ 1కి సంబంధించింది, షిఫ్ట్ 1, షిఫ్ట్ 2. మరి ఇంకా షిఫ్ట్ 1, షిఫ్ట్ 2కి అయితే అడ్మిట్ కార్డులు అయితే రాలేదు, ఇవాళ వస్తాయి పెట్టుకుంటా. మరి అదే స్టూడెంట్స్ ఇది మరి ఆల్మోస్ట్ ఆల్
జనవరి సెషన్ ఆల్మోస్ట్ అయిపోయింది. నేను ఆల్రెడీ చెప్తున్నాను స్టూడెంట్స్కి, మనకి జనవరి సెషన్ మంచిది. జనవరి సెషన్లో మీకు కానీ మంచి పర్సంటైల్ వస్తే మీరు తడిగొడ్డేసుకుని పడుకుని నిద్రపోని మీకు సంబంధించిన ఐపీఈకి సంబంధించినవి ఐపీఈ మీద కాన్సన్ట్రేషన్ చేయొచ్చు. ల్యాబ్స్ ఇంకా తర్వాత ఎవరైతే ఇంకో అడ్వాంటేజ్ ఉంటుంది జనవరి సెషన్లో ఎక్కువ మంచి పర్సంటైల్ ఎవరికి వస్తుంది వాళ్ళు జేఈ అడ్వాన్స్కి పదును పెట్టుకోవచ్చు, స్టడీ స్టార్ట్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా నిన్న ఒక పేరెంట్ కాల్ చేసి మా అబ్బాయికి 120 130 వస్తున్నాయంటే హ్యాపీగా ఓబీసీ స్టూడెంట్స్ హ్యాపీగా మీరు చదువుకోండి, జేఈకి మీరు క్వాలిఫై అయిపోతారు. ముందు జేఈ అడ్వాన్స్ క్వాలిఫై అయిపోతే ఐఐటీలో సీటు కూడా వచ్చే అవకాశం ఉంది. టైం వేస్ట్ చేసుకోవద్దు. ఏప్రిల్ నుంచి మనకి ఏప్రిల్ ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్లో చేశారనుకోండి, మీకు టైం ఎక్కడ ఉంటుందమ్మా? మీకు 3 వారాలు మాత్రమే జేఈ అడ్వాన్స్కి టైం ఉంటుంది. మరి మే 17న జేఈ అడ్వాన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది కదా, మే అడ్వాన్స్ నుంచి 17 ఎగ్జామినేషన్ 3 వారాలు. అందుకనే ఎవరైతే కాన్ఫిడెంట్ ఉంటుందో ఒకవేళ చూసుకోండి, ఫిబ్రవరి మనకు 15 తర్వాత తిరిగి మనకి రిజల్ట్స్ వచ్చింది కదా, రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇమీడియట్గా ఏంటంటే అంత టైం లేదు కాబట్టి ఇమీడియట్గా ఐపీ సంబంధించిన సిబిఎస్ఈ వాళ్ళకి కానీ ల్యాబ్స్ కానీ ఆ యాక్టివిటీలో ఉంటారు. బై దట్ టైము మరి ఐపీ ఎగ్జామ్స్ అయిపోతాయి కదా, ఏమన్నా టైము గ్యాప్ ఉంటే ఈలోపు ఐపీ ఎగ్జామ్ మనకి ఫిబ్రవరి 23 నుంచి తెలంగాణలో, 25 నుంచి ఆంధ్రాలో జరుగుతాయి. మరి 25 నుంచి ఆంధ్రాలో, 25 తెలంగాణ, 23 నుంచి ఆంధ్రాలో, మొత్తము 15th వరకు జరుగుతాయి. అంటే ఈ టైం మంచి మరి ఫిబ్రవరి 25 లోపు మీరు జేఈ అడ్వాన్స్ని ఒక రౌండ్ ఫినిష్ చేసేయండి. ఒక రౌండ్ ప్రిపరేషన్ ఫినిష్ చేసుకుంటే తర్వాత మీరు ఫస్ట్ వీక్ ఆఫ్ మార్చ్లో జేఈ అండ్ ఐపీఈ ఎగ్జామ్స్ అయిపోతాయి కదా, సిబిఎస్ఈ ఐపీఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత దాని సెకండ్ రౌండ్ ప్రిపరేషన్లో భాగంగా జేఈ అడ్వాన్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు, ఇబ్బంది ఏమి లేదు స్టూడెంట్స్. ఇది మరి ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి స్టూడెంట్స్ ఎవరైనా మన మెంటర్షిప్ కానీ గైడెన్స్ కావాలంటే మన దగ్గర మొత్తం డేటా అయితే ఉందామో, మొత్తము డేటా ఇన్ ద సెన్స్ మనకి 23 ఐఐటీలు, 32 ఎన్ఐటీలు ఉన్నాయి, తర్వాత 26 ట్రిపుల్ ఐటీల డేటా, 47 జిఎఫ్టీల డేటా, మొత్తము ఒక 70,000 మరి సీటుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మన దగ్గర డేటా మొత్తం కంప్లీట్గా ఉంది. ఎవరైతే ప్రతి ఒక్కళ్ళు కూడా ఛానల్ అయితే మరి మెంటర్షిప్ కూడా జాయిన్ అవ్వండి. మెంటర్షిప్ జాయిన్ అయిన స్టూడెంట్స్కి ప్రతి ఒక్కరికి కూడా మీకు ఈ డేటా కూడా మీ యొక్క మొబైల్లో మరి వాట్సాప్లో షేర్ చేయడం జరుగుతుంది. ఎవరికైతే ఫిబ్రవరి 15ని మరి 99% వచ్చిన వాళ్ళకి, తర్వాత 98% ఎవరికి వస్తుందో, తర్వాత 90 మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 80 కానీ 85 వచ్చిన వాళ్ళకి కానీ, మరి అదేవిధంగా చూశారు కదా ఎస్సీ ఎస్టీ పిల్లలకి దాదాపు నాకు తెలిసిన 80% పైన ఉన్న వాళ్ళకి మీకు జిఎఫ్టీలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. 80 మరి 90 పైన వస్తే మీకు ఎస్సీ ఎస్టీ పిల్లలకి వీళ్ళకి ఎన్ఐటీలో సీట్స్ వస్తాయమ్మా. 90% పైన ఉండాలి. ఎన్ఐటీలో ఎనీ బ్రాంచ్ వచ్చింది. అదేవిధంగా గ్రేటర్ దెన్ 80% పై ఉంటే మీకు జిఎఫ్టీలు వచ్చే అవకాశం ఉంది. ఎస్సీ ఎస్టీ పిల్లలకి 99%, 98 మీకు ఇండివిజువల్గా మాట్లాడతాను. డైరెక్ట్గా మెంటర్షిప్ తీసుకోండి. 15 తర్వాత మనం జాయిన్ అవ్వండి, మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావిర్ అకాడమీ సైనింగ్. థ్యాంక్ యూ.